హాయ్ అండి. ఇంకా పంచపర్వాల్లో ఇది మూడవ రోజండి. క్షీరాబ్ది ద్వాదశి, త్రయోదశి 2 ఒకే రోజు వచ్చాయి కదండీ! ఇంకా పొద్దున్నే చక్కగా పాలతో అభిషేకం అయితే చేసుకున్నానండి. ఇంకా సాయంత్రం ఉసిరి దీపాలు వెలిగించానండి. ఇంకా కార్తీక మాసంలో ఉసిరి దీపాలు అంటే చాలా మంచిది అని చెప్తారు కదండీ! ఉసిరి దీపం వల్ల అష్టదారిద్ర్యాలు తొలగిపోతాయని చెప్తారండి. మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారండి. ఇంకా పంచపర్వాల్లో ఉసిరి చెట్టు కింద దీపారాధన కూడా చాలా మంచిది అని అంటారు కదండీ! ఉసిరికాయలో మహాలక్ష్మి కొలువుంటుందని, ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ఇష్టమని కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే వాళ్ళకు లక్ష్మీ కటాక్షము, శ్రీ మహావిష్ణువు కటాక్షము, ఈశ్వర అనుగ్రహము అన్నీ లభిస్తాయని చెప్తారు కదండీ! ఇంకా నవగ్రహ దోషాలు కూడా పోతాయి అని చెప్తారండి. ఇంకా నేనైతే క్షీరాబ్ది ద్వాదశి రోజు సాయంత్రం వెలిగించి మళ్ళీ చతుర్దశి రోజు ఇంకా పొద్దున కూడా వెలిగించానండి. క్షీరాబ్ది ద్వాదశి రోజు ఇంకా ఉసిరికి తులసికి కళ్యాణం అని చెప్తారు కదండి. అలా పసుపు దారాన్ని ఉసిరికి తులసికి రెండింటికి కట్టడం వల్ల కళ్యాణం అవుతుంది, కళ్యాణం జరిగినట్టు అని చెప్తారండి. ఇంకా వస్త్రం వేసి ఇంకా పసుపు దారం అయితే కట్టానండి. ఇంకా గురువారం లక్ష్మీవారం కావడంతో చక్కగా ఐశ్వర్య దీపం వెలిగించుకున్నానండి. ఇంకా మళ్ళీ ఒక ఉసిరిమండ కూడా పెట్టుకున్నానండి. కోటి సోమవారం రోజే ఒక ఉసిరిమండ తెచ్చి నాటాను కదండి. ఇంకా మళ్ళీ త్రయోదశి క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉసిరి కొమ్మ తీసుకువచ్చి ఇంకా చక్కగా పసుపు దారం కట్టి వస్త్రం వేసి పూజలు అయితే చక్కగా చేసుకున్నాను కదండి. ఇంకా గురువారం లక్ష్మీవారం కాబట్టి ఇంకా ఆ రోజు కూడా చక్కగా ఐశ్వర్య దీపంలో ఉసిరి కాయలు పెట్టి ఉసిరి దీపాలు కూడా వెలిగించుకున్నానండి. ఇంకా ఇదైతే చతుర్దశి రోజు సాయంత్రం అండి. ఇంకా నక్షత్ర దీపాలు అయితే వెలిగించుకున్నానండి. ఇంకా క్షీరాబ్ది ద్వాదశి రోజు సాయంత్రము, చతుర్దశి రోజు పొద్దున ఉసిరి దీపాలు వెలిగించాను కదండి. ఇంకా సాయంత్రానికి నక్షత్ర దీపాలు వెలిగించానండి. నక్షత్రాలు 27 ఉంటాయని ఇంకా 27 దీపాలు వెలిగించాలని చెప్తారండి. ఇంకా నేను ఎప్పుడు కార్తీక మాసంలో ఇలాగే చక్కగా ముగ్గులు వేసుకొని 27 నక్షత్ర దీపాలు అయితే వెలిగిస్తానని, అవి పిండి ప్రమిదలతో చేస్తానండి. ఇంకా పిండి ప్రమిదలు ఎలా చేయాలో కూడా మీకు షార్ట్ వీడియో పెట్టాను కదండి. ఇంకా ఆ విధంగానే నేను ఉసిరి పిండి దీపాలు అయితే పెడతానండి. ఇంకా ఇదైతే పౌర్ణమి రోజండి. ఇంకా రమాసహిత సత్యనారాయణ స్వామి పూర్ణచంద్రుడు అని చెప్తారు. ఆ పూర్ణచంద్రునికి ఇంకా కాశీ విశ్వనాథునికి, కాశీ విశాలాక్ష్మికి, అన్నపూర్ణాదేవికి కూడా చక్కగా అభిషేకం చేసుకున్నానండి. ఇంకా అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే ఇంకా మా పెద్దక్కయ్య కాశీ నుండి తీసుకువచ్చిందండి. ఇంకా శివలింగం కూడా మా నాన్నే తీసుకువచ్చాడండి కాశీ నుండి. ఇంకా వాటిని పూజ చేసుకున్నప్పుడల్లా ఎవరు తీసుకువచ్చారా అనేది గుర్తుకు వస్తుందండి. ఇంకా చక్కగా పూజ చేసుకుంటామండి భక్తితో. ఇంకా పౌర్ణమి రోజు పూజ అండి. ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు ఏ పూజలు చేసినా కానీ ఇంకా రెట్టింపు ఫలితాలు ఉంటాయి అని చెప్తారు కదండి. ఇంకా చక్కగా నేనైతే ఉదయం పూట ఇలా పూజ చేసుకున్నానండి. ఇంకా హరిహరులను ఇద్దరిని చక్కగా అభిషేకించుకొని ఈశ్వర కటాక్షానికైతే ఇంకా ఈశ్వర కటాక్షం కోసం అయితే ఇంకా చక్కగా వేడుకున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని. కార్తీక మాసంలో ఏది చేసినా హరిహర ప్రీత్యర్థమని, కార్తీక దామోదర ప్రీత్యర్థమని చెప్తారు కదండి. ఇంకా కార్తీక దామోదరాయ నమః అని, లక్ష్మీ దామోదరాయ నమః అని స్మరించాలి అని చెప్తారండి. ఇంకా కార్తీక దామోదరుణ్ణి ఇంకా మనందరిపై కరుణాకటాక్షాలు కురిపించమని వేడుకున్నానండి. ఇంకా మా తెలంగాణ వైపు అయితే కూరాడుకుండా అని ఉంటుంది అని చెప్పాను కదండి. ఇంకా చక్కగా పౌర్ణమి రోజు ఆ కూరాడుకుండ దగ్గర కూడా, కూరాడుకుండను లక్ష్మీదేవితో పోలుస్తారండి. ఇంకా చక్కగా దీపధూప నైవేద్యాలన్నీ పెట్టి అమ్మవారి ఆశీర్వాదం కూడా తీసుకున్నానండి. ఇంకా వీళ్ళైతే మా గల్లీ పిల్లలు అందరూ వచ్చి ఇంకా మమ్మల్ని చూపించమ్మా, యూట్యూబ్లో మమ్మల్ని చూపించు అని ఇంకా చక్కగా ఫోటోలు సెల్ఫీలు దిగైతే వెళ్ళారండి. ఇంకా ఇదైతే సాయంత్రం పూజ అండి. ఇంకా హరిహరులకు కార్తీక మాసంలో పిండి దీపాలంటే ఇష్టమని ఇంకా పిండి దీపాలు కూడా వెలిగించాలండి. ఇంకా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని
వేడుకున్నానండి. మా అను కేర్ ఆఫ్ శ్రీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం పూట అయితే జలదీపాలు వెలిగించానండి. ఇంకా అందరూ గోదావరి స్నానానికి వెళ్ళి గోదావరిలో వదలలేరు కదండి. అలాంటి వారు ఇంటి వద్దే ఆ గంగను స్మరించుకొని ఒక తట్టలో నీళ్లు పోసుకొని అందులో ఇంకా గంగాదేవిని ఆహ్వానించుకొని చక్కగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అన్నీ వేసుకొని ఇంకా అందులో చక్కగా పూలతో అలంకరించుకొని దీపం వెలిగించుకోవచ్చండి. ఇంక ఇంటి వద్దనే ఉండి కూడా ఈ జలదీపాలు వెలిగించుకొని ఇంకా అమ్మవారి కరుణా కటాక్షాలకైతే పొందవచ్చండి. ఇంకా జలదీపం అయితే ఇలా వెలిగించానండి. మా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు అన్నట్టుగా వెలిగించానండి. ఇంకా పొద్దున ముట్టించిన ఆ ఐశ్వర్య దీపంలోనే ఇంకా ఉసిరికాయలు తీసివేసి చక్కగా ఇలా పిండి ప్రమిదలు పెట్టానండి. ఇంకా తీసేసిన ఉసిరికాయలు కూడా ప్రసాదంలా తినవచ్చండి. పచ్చడి పెట్టుకోవచ్చు, లేకుంటే కొబ్బరి నూనెలో వేసి కాగబెట్టుకోవచ్చండి. ఇంకా అవన్నీ షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను కదండి. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చండి. ఎందుకంటే అవి ఊరికేనే పడేయద్దండి. ఇంకా ఉసిరిలో చాలా అమృతమైనటువంటి విలువలు ఉంటాయి కదండి. ఇంకా ఎన్నో రకాల పోషక గుణాలు ఉంటాయండి. అలా వేస్ట్ చేయకుండా అది అమ్మవారి ప్రసాదం లాగే చక్కగా భావించాలండి. ఇంకా జలదీపాలను అయితే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఇంకా పౌర్ణమి నాటి చంద్రుడిని చూడండి ఎంత చక్కగా వెలుగుతున్నాడో. ఇంకా నేను చూస్తూ మీకు కూడా చూపిస్తున్నానండి. ఇంకా మా కార్తీక పౌర్ణమి రోజు పూజ అయితే ఇలా జరిగిందండి. ఇంకా మీరు ఎలా చేసుకున్నారండి? ఇంకా అందరికీ అయితే కార్తీక పౌర్ణమి విషెస్ అయితే చెప్తున్నానండి. హ్యాపీ కార్తీక పౌర్ణమి అండి. ఇంకా ధనం మూలం ఇదత్ జగం అని అంటారు కదండి. ఇంకా మనం ఏవి చేసుకున్నా కానీ ఇంకా అన్నీ అమ్మవారి కటాక్షం కోసమే కదండి. ఇంకా పిండి ప్రమిదలు అయితే మెయిన్ ఎంట్రన్స్ ద్వారం దగ్గర 2, ఇంకా మెయిన్ గేట్ దగ్గర 2, తులసి కోటలో 1 ఉంచానండి. ఇంకా కార్తీక పౌర్ణమి రోజైతే ఇలా పూజ చేసుకున్నానండి. ఇంకా తెల్లవారి మళ్ళీ శుక్రవారం కాబట్టి ఇంకా శుక్రవారం రోజు కూడా చక్కగా శ్రీచక్రానికి అభిషేకం చేసుకొని ఇంకా చక్కగా పూలతో అలంకరించుకొని మనస్ఫూర్తిగా వేడుకున్నానండి. ఇంకా ఈ శ్రీచక్రం పూజలు కూడా మీకైతే షార్ట్ వీడియోస్ కూడా పెట్టానండి. ఈ శ్రీచక్రం కూడా మా నాన్నగారు కొనిచ్చిందేనండి. అలా గుర్తుగా ఉండిపోతుందండి. మనం ఏ పూజ చేసుకున్నా ఈ వస్తువు ఎవరు కొనిచ్చారా అని గుర్తుకు వస్తుందండి. ఇట్లా గుర్తుగా ఉండిపోయే విధంగా ఇస్తే వాటిని మనం వాడుకున్నప్పుడల్లా వాళ్ళని తలుచుకుంటూనే ఉంటామండి. ఇంకా శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అని వేడుకున్నానండి. ఇంకా చక్కగా ఆ శివయ్యకైతే ఉమ్మెత్తకాయల్లో దీపాలు వెలిగించి ఇంకా ఈ శనివారం రోజు వీడియో అండి చక్కగా పిండి ప్రమిదలు అయితే వెలిగించానండి. త్రిమూర్తులకు అని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకు అన్నట్టుగా. ఇంకా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఇంకా ఉసిరి దీపాలకు ఉమ్మెత్త దీపాలు కూడా వెలిగించానండి. ఇలా చక్కగా నా పంచపర్వాల పూజలన్నీ చేసుకున్నానండి. పంచపర్వాల్లో మీరేమేం పూజలు చేసుకున్నారండి? ఇంకా మీరు ఎలా జరుపుకున్నారు? ఇంకా కార్తీక మాసం మొత్తం పూజలు చేయలేకపోయినా ఆ పంచపర్వాల్లో పూజలు చేసుకున్నా కానీ చాలా మంచిది అని చెప్తారండి. ఈ కార్తీక మాసం నెల రోజులు మొత్తం చేయని వాళ్ళు కూడా నేను ఆ జలదీపం చూపించాను కదండి. ఆ విధంగా పోలీ పాడ్యం రోజు కూడా 33 వత్తులేసి ఇంకా నీళ్ళల్లో విడవచ్చు అని చెప్తారండి. ఇంకా ఇదైతే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకు కానీ త్రిమూర్తులకు 3 పిండి దీపాలు అయితే వెలిగించి ఇంకా చక్కగా తులసి కోట దగ్గర అయితే పెట్టి వచ్చానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి.